జనులు లేదా ప్రజలంతా ఒకేసారి సామూహికంగా ఏదన్నా వ్యాధి బారిన పడితే దాన్ని ఆయుర్వేదంలో జనపదోధ్వంసపు వ్యాధి అంటారు. అంటే ఈ జనుల్ని ఒకేసారి అటాక్ చేస్తుంది ఇది. వాయురోధకం దేశం కాలం ఉత్తరోత్తర బలవత్తరంగా పనిచేసి ఈ వ్యాధులను కలగజేస్తాయంటుంది ఆయుర్వేదం. ఒకప్పుడు మనం ఈ కోవిడ్ బారిన పడ్డాం. ఆ తర్వాత దాని నుంచి తేరుకోకముందే మళ్ళీ మరొక మహమ్మారి దాడి చేస్తుంది. ఇదే గుయలిన్ బారే సిండ్రోమ్. దీని గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారు. దీని గురించిన పూర్తి వివరాలు, అలాగే ఆయుర్వేద చికిత్సా వ్యూహాలు, ఆయుర్వేద ఔషధాలు, ఇంటి నివారణలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా మందిని భయపెడుతున్నటువంటి సమస్య, గుయలిన్ బారే సిండ్రోమ్. నిజానికి ఇది మీకు వినటానికి పలకటానికి వింతగా ఉండొచ్చు, కానీ ఇది ఒక నాడీ సంబంధిత సమస్య. అంటే నర్వస్ సిస్టమ్ని అటాక్ చేసేటటువంటి ఒక ప్రాబ్లం. దీని గురించి సమగ్రంగా మనం తెలుసుకుందాం. ఈ గుయలిన్ బారే సిండ్రోమ్ అనేది చాలా అరుదని ఒకప్పుడు అనుకునేవాళ్ళు, కానీ ఈ మధ్య కామన్గా కనిపిస్తూ ఉంది. ప్రతి 1,00,000 జనాభాలో ఇద్దరికి ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు 267 కేసులు రికార్డ్ అయ్యాయి. మొదటి 6 నెలల్లో 141 కేసులు, ఆ తర్వాత 6 నెలల్లో 126 కేసులు వచ్చాయి. ఇది రికార్డ్ అయినవి. ఇంకా రికార్డ్ అవ్వకుండా చాలా ఉండుండొచ్చు. సగటున నెలకి 25 కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఇది చాలా తీవ్రస్థాయిలో ఉంది అని అర్థం. ఈ మధ్య పూనాలో వ్యాప్తి చెందినప్పుడు ఫిబ్రవరి 22వ తారీఖున 158 అనుమానిత కేసుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మళ్ళీ 127 కేసులు ఐడెంటిఫై చేసిన తర్వాత కన్ఫర్మ్ చేశారు, నిర్ధారించారు. ఆ వ్యాప్తిలో ఒక 5 మరణాలు కూడా సంభవించాయంటే అలర్ట్ అవ్వాల్సిన ఆ సందర్భం అనేది ఉంది అని అర్థం. ప్రస్తుతం 48 మంది రోగులు ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. 21 మంది వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటున్నారు. పూణేలో ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి 7,215 ఇళ్లను సర్వే చేశారు. అలాగే పూణే ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,943 ఇళ్ళు, అలాగే పింప్రిచ్వాడ్ అలాంటి ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,750 ఇళ్ళు, ఇంకా గ్రామీణ ప్రాంతాలలో 3,522 ఇళ్లని వీళ్ళు పరిశీలించడం జరిగింది. కొత్తగా అనేక కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ మీరు కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ గుయలిన్ బారే సిండ్రోమ్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే పూనాలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఒక నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిజార్డర్ లేదా డిసీజ్. ఇది నీటి కాలుష్యం అలాగే ఆహార కాలుష్యం వల్ల వస్తుంది. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నీటి కాలుష్యం అలాగే ఆహార కాలుష్యం వల్ల వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు, కారణాలు, అలాగే నివారణ పద్ధతులు, నివారణ చర్యలు, అలాగే ఇంటి చికిత్సల గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాన్ని కొంచెం లోతుగా మనం 1 by 1 తెలుసుకుందాం. అసలు ఈ గుయలిన్ బారే సిండ్రోమ్ అంటే ఏమిటి, ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, గుయలిన్ బారే సిండ్రోమ్ అనేది ఏంటంటే నిజానికి ఒక రేర్ డిసీజు, ఒక నరాలకు సంబంధించినటువంటి వ్యాధి. అయితే ఇప్పుడిప్పుడు ఇది బాగా వెలుగులోకి వస్తుంది. దీంట్లో శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాల పైన దాడి చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, కండరాలు వీక్ అవుతాయి, బలహీనపడతాయి. ఇది ఇక్కడ ముఖ్య లక్షణం. అలాగే తిమ్మిర్లు వస్తాయి. ఇంకా మెయిన్గా స్పర్శ జ్ఞానం తగ్గుతుంది. ఇది సాధారణంగా ఇన్ఫెక్షన్ తర్వాత వస్తుంది. ముఖ్యంగా కలుషితమైనటువంటి నీళ్ళని తీసుకోవటం వల్ల, తాగటం వల్ల, అలాగే కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం వల్ల, కలుషిత నీరు, కలుషితమైనటువంటి ఆహారం, వీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల తర్వాత ఈ గుయలిన్ బారే సిండ్రోమ్ అనేది వస్తుంది. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. ఈ గుయలిన్ బారే సిండ్రోమ్ తాలూకు ప్రధానమైన లక్షణాలు ఏమిటి, దీనిపైన ప్రతి వాళ్ళకి అవగాహన ఉండాలి. ఈ వ్యాధి లక్షణాలు నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి, కొన్ని వారాల్లో తీవ్రతరం అవుతాయి. చేతులు, వేళ్ళు, కాళ్ళు, అలాగే కాలి వేళ్లల్లో ఈ ప్రధానంగా సూదులు గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ముందు కాలి వేళ్లలో స్టార్ట్ అవుతుంది. అలాగా ఆ స్పర్శ రాహిత్యం అనేది పైకి వ్యాపిస్తూ చేతుల వరకు చేరుకుంటుంది. కాళ్ల బలహీనత అనేది పైకి వ్యాపించడం, నడవటానికి ఇబ్బంది పడటం లేదా మెట్లు ఎక్కలేకపోవడం అనేది ముఖ్యమైన లక్షణాల కింద ఉంటాయి. ఇక ముఖం తాలూకు కదలికలు కానీ, మాట్లాడటం, నవ్వటం లేదా మింగటం, ఇలాంటి అలవోకగా జరిగేటటువంటి ప్రక్రియలలో సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే కళ్ళు సరిగ్గా కనిపించకపోవచ్చు, లేదా కంటి కదలికలు సరిగ్గా ఉండకపోవచ్చు, అంటే కనుగుడ్డు కదలకుండా ఉండిపోవచ్చు. రాత్రిపూట నొప్పి ఎక్కువ వస్తూ ఉండొచ్చు. ఇది కూడా ఖండాలు పట్టేసినట్టుగా లేదా కాల్చినట్టుగా ఉంటుంది, ఒక బర్నింగ్ పెయిన్ ఉంటుంది. ఇక మూత్రాశయం అలాగే పేగు కదలికలు కూడా నియంత్రణలో ఉండవు.
గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, రక్తపోటు పడిపోతుంది, లేదా కొన్ని సందర్భాల్లో ఎక్కువ అవుతుంది కూడా. అన్నిటికీ మించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఇవి ముఖ్యమైన లక్షణాలు. అయితే ప్రధానంగా ప్రతి వాళ్ళకి అవగాహన ఉండాల్సింది ఏంటంటే దీనికి కారణాలు ఏమిటి. కారణాలు తెలిస్తే ఏముంది, ప్రివెన్షన్ సాధ్యమవుతుంది. గుయిలెన్ బారే సిండ్రోమ్ రావడానికి ఖచ్చితమైన కారణాలు నిజానికి సైంటిఫిక్గా టెక్నికల్గా ఇంకా తెలియదు. కానీ ఇది సాధారణంగా ఒక ఇన్ఫెక్షన్ తర్వాత వస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాంపిలోబాక్టర్ జెజుని అనేటటువంటి బ్యాక్టీరియం లేదా బ్యాక్టీరియా అనేది నీళ్ళను కలుషితం చేస్తుంది. ఈ క్యాంపిలోబాక్టర్ జెజుని అనేటటువంటి బ్యాక్టీరియా నీళ్ళను కలుషితం చేసిన తర్వాత ఆ నీళ్లను ఉపయోగించడం వల్ల ఇది వస్తుంది. అలాగే అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సరిగా ఉడకని మాంసంలో ఇది ఉంటుంది, ఈ బ్యాక్టీరియా. ఇది జీర్ణకోశ సమస్యను ముందు కలిగిస్తుంది. దీని తర్వాత గుయిలెన్ బారే సిండ్రోమ్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇన్ఫ్లుయెంజా, అలాగే సైటోమెగాల వైరస్, ఇంకా ఎప్స్టిన్ బార్ వైరస్, ఇంకా జికా వైరస్, ఇలాంటి ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఈ గుయిలెన్ బారే సిండ్రోమ్కి ముందు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అసలైన విషయం మరొకటి ఉంది. ఈ గుయిలెన్ బారే సిండ్రోమ్ ఎలా వ్యాపిస్తుంది? గుయిలెన్ బారే సిండ్రోమ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి నేరుగా వ్యాపించదు, కోవిడ్ లాగా వాటిలాగా. ఇది ఒక అంటు వ్యాధి కాదు. ఇది బేసిక్గా ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. కానీ కలుషితమైనటువంటి నీళ్లు, అలాగే ఆహారం ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు దీన్ని వ్యాప్తి చెందిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ గుయిలెన్ బారే సిండ్రోమ్కి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కలుషితమైనటువంటి నీళ్లు ఈ గుయిలెన్ బారే సిండ్రోమ్ వ్యాధికి ప్రధాన కారణం. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వాటర్ బాటిల్స్, అనేక వాటర్ ప్లాంట్లు ఉంటున్నాయి. చాలామంది ఇలాంటి వాటర్ ప్లాంట్స్లో తయారైనటువంటి వాటర్ని తాగుతున్నారు. అవి ఎంతవరకు శుద్ధమో తెలియట్లేదు. దీంతో కూడా ఈ సమస్య వస్తున్నట్టుగా కొంతమంది అనుమానిస్తున్నారు. మురికి నీళ్లు, ఇంకా తగినంతగా శుద్ధి చేయనటువంటి నీళ్లు, ఇలాంటి వనరులు ఉండే ప్రాంతాలలో ఈ క్యాంపిలోబాక్టర్ జెజుని ఇలాంటి బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందుతుంది. ఇది ఆ తర్వాత కాలంలో గుయిలెన్ బారే సిండ్రోమ్కి దారితీస్తుంది లేదా ప్రేరేపిస్తుంది. అయితే మరి ఈ కేసెస్ని ప్రివెంటివ్గా కానీ లేదా వచ్చిన తర్వాత కానీ, ఎందుకంటే ఇక ఆ తర్వాత లాంగ్ స్టాండింగ్గా ఈ నర్వస్ డిబిలిటీతో వీటితో బాధపడుతున్నారు. దీనికి ఆయుర్వేదం మందులు ఏమిటి? ఇది ఎక్కువ మంది అడుగుతున్నటువంటి విషయం. దీని గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి మందులు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మేము ప్రిస్క్రైబ్ చేసేది మహావాత విధ్వంసన్ రస్. విధ్వంసనం అంటే ఏంటంటే ఆ వాతాన్ని, అంటే నర్వస్ సిస్టమ్కి అటాక్ చేసినటువంటి ఆ సమస్యని ఇది తగ్గిస్తుంది అని అర్థం. ఈ మందు నరాలకు సంబంధించిన సమస్యలను బాగా పనిచేస్తుంది. సాధారణంగా దీన్ని 125 to 250 మిల్లీగ్రామ్స్ డోస్లో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. రోజుకి 1 లేదా 2 సార్లు. దీన్ని తేనెతో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. నోటితో దీన్ని ఇంటర్నల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, అలాగే శారీరకంగా బలాన్ని ఇస్తుంది, శరీరాన్ని ఎంగుగా కూడా చేస్తుంది. దీని గురించి భైషజ్య రత్నావళి, రసతంత్ర సార ఇలాంటి పుస్తకాలలో రాసి ఉంది. ఆ తర్వాత మెయిన్ది వాత గజాంకుశ్ రస్. గజాంకుశం అంటే ఒక ఏనుగుని అంకుశంతో ఎలా కంట్రోల్ చేస్తామో అలాగా ఈ నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది అనే అర్థంతో ఈ పేరు దీనికి పెట్టారు. దీన్ని కూడా 125 to 250 మిల్లీగ్రామ్స్ మోతాదుగా రోజుకి 1 లేదా 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. తేనె లేదా నెయ్యితో కలిపి తీసుకోమని సలహా ఇస్తూ ఉంటాం. దీన్ని ఇంటర్నల్గా నోటితో మింగాల్సి ఉంటుంది. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది, బలాన్ని కూడా ఇస్తుంది. ఆ రసయోగ సాగర్, అలాగే ఆయుర్వేద సార సంగ్రహం ఇలాంటి పుస్తకాల్లో దీని గురించి రాసింది. ఇక మరొకటి సమీర పన్నగరస్. ఇది కూడా మేము కామన్గా ప్రిస్క్రైబ్ చేసేది. సమీరం అంటే ఏంటంటే వాతం. దీన్ని వాతాన్ని అంతం చేసేటటువంటి ఒక మంచి మెడిసిన్ కింద దీన్ని చెప్తాం. దీని మోతాదు 125 to 250 మిల్లీగ్రామ్స్. రోజుకి 1 లేదా 2 సార్లు తేనెతో కానీ అల్లం రసంతో కానీ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది పర్ ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, నరాల్ని బలపరుస్తుంది, ఆకలిని పెంచుతుంది. దీని గురించి రసరత్న సముచ్చయం, యోగరత్నాకర్ లాంటి పుస్తకాలలో దీని గురించి డీటెయిల్డ్గా రాసింది. ఇక అతి ముఖ్యమైనది యోగరాజ గూగుల్. దీన్ని కూడా కామన్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. చాలామంది ఆయుర్వేద డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే అవసరం ఇది. దీన్ని 500 to 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకు ఆ డోస్లో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోమంటాం. గోరువెచ్చని నీళ్ళతో కానీ లేదా పాలతో కానీ దీన్ని తీసుకోవడం అనేది జనరల్ రికమెండెడ్ వే. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, అజీర్తిని తగ్గిస్తుంది, వాపును తగ్గిస్తుంది. దీని గురించి శారంగధర సంహిత, చక్రదత్త లాంటి పుస్తకాలలో వివరంగా ఉంది. ఇక దశమూలారిష్టం. ఇది కూడా అంతే. ఇది తాగే మందు.
దీని మోతాదు 15 నుంచి 30 మిల్లీలీటర్ మోతాదుగా ప్రిస్క్రైబ్ చేస్తాం. రోజుకి 2 సార్లు భోజనం తర్వాత అంతే నీళ్లు కలిపి ఇంటర్నల్గా తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది, పోషణ ఇస్తుంది. దీని గురించి భైషజ్య రత్నావళి, చరక సంహిత ఇలాంటి పుస్తకాలలో డీటెయిల్డ్గా ఉంది. అలాగే మరొక ముఖ్యమైన ఔషధం మేము ప్రిస్క్రైబ్ చేసేది బాలారిష్టం లేదా బలారిష్టం. ఇది దశమూలారిష్ట లాగా తాగే మందు. దీని మోతాదు 15 to 30 ml, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం. భోజనం తర్వాత అంతే నీళ్ళతోటి కలిపి డైల్యూట్ చేసి తీసుకోమంటాం. ఇది అంతే వాతాన్ని తగ్గిస్తుంది, బలాన్ని ఇస్తుంది, శక్తిని పెంచుతుంది. భైషజ్య రత్నావళి, అష్టాంగ హృదయం లాంటి పుస్తకాల్లో దీని గురించి ఉంది. అలాగే అతి ఫేమస్ మెడిసిన్ ఒకటి ఉంది, అశ్వగంధ చూర్ణం. ఇది ఒక పెనాషియా అని చెప్పొచ్చు, పొడి మందు ఇది. దీని మోతాదు 3 నుంచి 6 గ్రాములు ఆ రేంజ్లో ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. రోజుకి 1 లేదా 2 సార్లు. దీన్ని పాలతో కలిపి కానీ నీళ్ళతో కలిపి కానీ ఇంటర్నల్గా తీసుకోవాల్సి ఉంటుంది. వాతాన్ని తగ్గిస్తుంది, ఇది బలాన్ని ఇస్తుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది, బుద్ధిని పెంచుతుంది. ఇది దీని గురించి భావప్రకాశ, చరక సంహిత లాంటి పుస్తకాలలో వివరంగా ఉంది. అలాగే మరొకటి బలాతైలం. ఇది రాసుకునేటటువంటి నూనె అంటే ఔషధ తైలం. దీన్ని మర్దన చేసుకోవటానికి జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. అలాగే పంచకర్మల్లో వస్తికర్మ చేయడానికి కూడా దీన్ని వాడతాం. ఇది కూడా అంతే. ఇది ప్రధానంగా వాతాన్ని తగ్గిస్తుంది, బలాన్ని ఇస్తుంది, నరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఎముకలు బలపరుస్తుంది. చరక సంహిత, సుశ్రుత సంహితలో దీని గురించి ఉంది. అయితే ఇవన్నీ కూడా మేము ప్రిస్క్రైబ్ చేసే మందులు, కానీ మీరుగా కొన్ని ప్రథమ చికిత్సలను తీసుకోవచ్చు. ఈ గృహ చికిత్సలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇలాంటి వాటిలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రివెంటివ్గా అలాగే క్యూరేటివ్గా పనిచేసేది పసుపు. పసుపులో కుర్కుమిన్ అని ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. 1 గ్లాస్ గోరువెచ్చని పాలకి 1 పావు టీ స్పూన్ పసుపుని కలిపి లేదా 1/2 టీ స్పూన్ పసుపుని కలిపి 2 పూట తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొకటి అల్లం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఈ గులెన్ బారీ సిండ్రోమ్ మెయిన్గా ఈ డైజెషన్ ఎఫెక్ట్ చేస్తుంది కదా, ఇది వికారాన్ని తగ్గిస్తుంది. అల్లంని టీ రూపంలో కానీ అల్లం ముక్కని నేరుగా నవలటం కానీ చేయొచ్చు, రోజుకి 2 సార్లు. అలాగే మరొకటి లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటాం, అంటే వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం 2 వెల్లుల్లి గర్భాలని అన్నం మోటర్ని పెట్టి కొరికి నవ్వులు తినాలి, లేదా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. కొంతమంది ప్రెషర్ కుక్కర్ మీద వేడి చేసి తింటారు, అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఎలిసిన్ డెస్ట్రాయ్ అవుతుంది. నేరుగా పచ్చిదాన్ని దంతాలతో నమిలి కొరికి తినాల్సి ఉంటుంది. అలాగే మరొక మంచి మెడిసిన్ తులసిని ఆయుర్వేదంలో ప్రధానంగా వాడుతూ ఉంటాం. ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే యాంగ్జైటీని తగ్గిస్తుంది, శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. తులసి ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి డికాక్షన్ తయారు చేసి ఆ నీళ్ళని తాగాల్సి ఉంటుంది. లేదా తులసి ఆకులను నేరుగా నమలొచ్చు కూడా, రోజుకి 2 సార్లు చేయాల్సి ఉంటుంది. అలాగే సూదింగ్గా ఉండేది తేనె సహజ సిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాలని, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతు నొప్పి, దగ్గు లాంటి వాటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. దీన్ని గోరువెచ్చని నీళ్ళకి 1 టేబుల్ స్పూన్ కలిపి తాగాల్సి ఉంటుంది, రోజుకి 2 సార్లు. ఇవన్నీ కూడా సాధారణ గృహ చికిత్సలు. అయితే ఈ గుయిలెన్ బారే సిండ్రోమ్ తాలూకు లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం గృహ చికిత్సలతోటి కాలయాపన చేయకూడదు. తక్షణమే వైద్య సహాయాన్ని పొందాలి, వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సపోర్టు కేరు ఇలాంటివి చాలా అవసరం అవుతాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా కొన్ని సందర్భాల్లో అవసరం కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలాగా మీకు ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే ఈ గుయిలెన్ బారీ సిండ్రోమ్ గురించి ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత మంచిది. కాబట్టి దీన్ని మీరు లైక్ చేసి ఇది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.